సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో నవంబర్ 23న జరగనున్న మాలల రణభేరి మహాసభకు ప్రతి ఇంటి నుండి ఒకరు తరలి రావాలని మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షులు చేపూరు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్లో వారు మాలా మహానాడు నేతలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో పాటు రోస్టర్ పాయింట్ల కేటాయింపు వల్ల మాలలతో పాటు మరో 25 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా లక్షలాదిగా మాలలు తరలివచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. మాలా బిడ్డలకు విద్యా ఉద్యోగాలలో అవకాశాల కోసం, ఉద్యోగుల ప్రమోషన్లలో అవకాశాల కోసం రోస్టర్ పాయింట్లను సవరింపజేసుకోవాలని, అందుకు ప్రతి మాల సరూర్ నగర్ స్టేడియంకు కదిలివచ్చి రణబేరి మోగించాలని వారు పిలుపునిచ్చారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది మాలలది. ఎక్కడ పోతే ముందు పోతే చెరువు, వెనుక పోతే బాయి అన్నట్టుంది మాలలకు. అందు గురించని ప్రభుత్వానికి ఏది 40 లక్షల మాలలం ఓట్లు వేపించి గెలిపించిన ఘనత మాలలది. అయినా మాలల మీద ప్రేమ లేదు. మా రేవంత్ రెడ్డి గారికి మా సోదరుల మీద ఎక్కువ ప్రేమ, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ. మేము పార్టీ పట్టుకొని వేసిన కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ చేసి మాకు 5%, వాళ్ళకు 9% చేస్తే మాకు దాంట్లో చాలా నష్టం జరుగుతుంది. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిందని కూడా మనం చేస్తున్నాను. రోసర్ పాయింట్ పెట్టి మేము మా ఒళ్ళు మంచిగా చదువుకొని దాంట్లో రిజర్వేషన్ వచ్చేదాని లేదు 5%, దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టి మేము ఓపెన్గా కొట్టడానిక లేకుండా అయింది మా వాళ్ళకు. ఏంటంటే చాలా అడ్డగోడలాగా వస్తుంది రోసర్ పాయింట్. అడ్డగోడను వలగొట్టాలి ఈ సీఎం గారు. మా రోసర్ పాయింట్ను తొలగిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. ఇక్కడ కూడా 18% రిజర్వేషన్లు పెంచి మాకు 80% మాలలకు చేయాలి. అందు గురించే న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం జరుగుతుంది. మేము పెద్ద ఎత్తున మేము మాలలను మొత్తాన్ని అన్ని 33 జిల్లాలు తిరిగినాం. మాలలారా మనది ఇదే ఖాయం, ఎక్కడ లేదు. మీ సత్తా మీరే చూపించాలి, రేపు మీ అందం మీరే కట్టుకోవాలి. మనం దేవుని కాడికి పోయినట్టు అనుకోండి, మనకు ఎవరు రారు. అందు గురించనే మన బస్సు మనకే, మన ఏకీలు మనమే. మీ సర్ది మీరు కట్టుకోవాలి, అందరు రావాలి. ఏది రాజకీయం కాదు, మన తల్లి కనతల్లిలాగా సంఘం అంటే మన హక్కులను మనం కాపాడుకున్న బాధ్యత అందరి మీద ఉందని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే పెద్ద ఎత్తున మన ఏది గ్రౌండ్ సరూర్ నగర్ గ్రౌండ్కు లక్షలాది మంది రావాలి. నవంబర్ 23న గ్రౌండ్ అంత నిండి మన భవిష్యత్ కార్యక్రమాలు తేల్చుకోవాలి. ఈ ప్రభుత్వమా మనమా, ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుంది. అందు గురించనే మేము పెద్ద ఎత్తున లక్షలాది మంది కదిలి వస్తున్నారు. బస్సులు ఓ జిల్లాకు 20, ఓ జిల్లాకు 100, 200 అన్ని మాట్లాడుకొని సైనికుల్లాగా కష్టపడుతున్నారు కార్యకర్తలు. అందరూ రావాలి, జయప్రదం చేయాలి. ముఖ్య అతిథిగా మన ఇదే కథ గారు వస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. అందరికీ జై భీమ్. మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున రేపు ఆదివారం 23 తారీఖు నాడు మాల మహానాడు రణబేరి జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సొంతంగా వాళ్ళ ఖర్చులు భరించుకొని, వాళ్ళే బాక్స్ తీసుకొని, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఇదొక తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ ఇంచుమించు 5,70,000 జనాభా ఉంటుంది. ఇంచుమించు ఎల్బీనగర్లో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నా. చేపూరి శంకర్, రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిని. ప్రజెంట్ మేము సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాము. స్టేడియం ప్రాంగణం మొత్తం ఈరోజు ఇప్పుడే చెన్నై గారు, మన గెటదర్వ శ్రీనివాసన్న కానీ, రామచంద్రన్న కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ చాలామంది వచ్చి పరీక్షించారు, చూసారు. కాబట్టి దయచేసి మన మాల పిల్లలంతా, మన మాల బిడ్డలంతా ఏకతాటిగా వచ్చి మన హక్కుల కోసం, మన ఇంటి కోసం ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున, భారీ ఎత్తున రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఈ వయసులో ఉన్న చందన అనేక సార్లు ఢిల్లీ పోవడం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరిగి ఈ రోజు వరకు కూడా పొద్దున్న నుంచి భోజనం చేయకుండా కూడా కానీ ఇట్లా పస్తులుండి కూడా సమాజం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న చందన్నకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.